అన్న ఏం పేరు? కాషాయన. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మామ్నార్ ఎంపీ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? నా మామనారు పార్లమెంట్ నియోజకవర్గంలో డీకే అరుణమ్మ గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకని? అంటే లాస్ట్ ఇయర్లో ఆమె సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. మరి ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి మోడీ యొక్క హవా కానివ్వండి, మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, అటు కార్యక్రమంలో ఇప్పుడు మన మామనార్లో డీకే అరుణమ్మ గారిని మనం గెలిపించుకుంటే ఆ ఓటు మన మోడీ గారికి పడతారనే ఉద్దేశంతో డీకే అరుణమ్మ గెలిస్తే బాగుంటుందని ఉద్దేశం. సో కాంగ్రెస్ నుంచి వంశేంద్ర రెడ్డి పోటీ చేయబోతున్నారు, బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. సో వీళ్ళ ఏమైనా ఈ ప్రాంతానికి రావడం, సమస్యలు తెలుసుకున్నట్లు ఏమైనా చేశారు? ఇంతవరకు ఈ సమస్యలు వాళ్ళు ఇక్కడ వచ్చింది లేదు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నది లేదు. పోయినసారి మనం ఏదో తెలంగాణ దాని గురించి మనం శ్రీనివాస్ రెడ్డి గారిని ఎన్నుకుంటే ఆయన ఇంతవరకు ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చింది లేదు, చూసింది లేదు. ఏ అభివృద్ధి కార్యక్రమం అక్కడ పాల్గొంచుకునేది లేదు, ప్రజలు మమేకం చేసింది కూడా లేదు. ఆయన కూడా ఇక్కడ రావడం లేదు అసలు, మళ్ళీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఇప్పుడు కనబడుతున్నాడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు అంతే. కానీ అభివృద్ధి అనేది ఇలా ఓడిపోయినా కూడా మనకి వచ్చి ప్రజలు చూసుకుని, కానీ ఇప్పుడు ఆయన ఇక్కడ వచ్చుకుని చేసుకోలేదు. ఇప్పుడు ఓట్ల కోసం అలా ఆయన రావడం జరిగింది. ఇప్పుడు అరుణమ్మ గారు తిరుగుతుంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు. ఆమె పక్కా చేస్తాను. ఇంతవరకు ఆమె మినిస్టర్ చేసింది, ఇంతకుముందు వేరే పార్టీలో ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా ఆమె పనిచేయడం కూడా జరిగింది. కాబట్టి ఆమె చేస్తాను నమ్మకం ఉంది ఇక్కడ మన ప్రాంతానికి. నా ఏం పేరు? పంది రఘువీర్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నుంచి డీకే అరుణయ్య గారు, కాంగ్రెస్ నుంచి వంశేంద్ర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గారు, బీఆర్ఎస్ ఈ ముగ్గురులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే? అరుణమ్మ. ఎందుకని? అరుణమ్మ ఇక్కడ లోకల్ ఏరియా మనిషి, మదనవాడ మనిషి, ఇక్కడ పాత పరిచయాలను మినిస్టర్ చేసింది, సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ నారాయణపేట మక్తల్ ఏరియాలో వాళ్ళ పరిచయాలు ఎక్కువ, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, అట్లా అనుభవం బాగుంది. సమ్మిరాలు ఎప్పుడు పోయినా పలకరిస్తుంది. నరేంద్ర మోడీకి గాలి ఉంది దేశం మొత్తం, నరేంద్ర మోడీ కావాలనుకుంటున్నాం. 50% మంది నరేంద్ర మోడీని చూసే వేస్తాం. ఆమె ఇమేజ్ ఉంది ఈ ఏరియాలో, మహబూబ్నగర్, నారాయణపేట, మక్తల్, ఈ ఏరియాలో జబర్దస్త్. కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ ఏముండదు అంటారా? కాంగ్రెస్ పార్టీ అప్పటి ఉన్న గాలి ఇప్పుడు ఏం లేదు. ఒక్క 6 గ్యారెంటీలు చెప్పి ఒక్క పని కూడా చెప్పి ఏం ఎమ్మెల్యేలు అని అనుకుంటున్నారు, కానీ ఏం లేదు. ఎమ్మెల్యే ఉన్నట్లు ఇప్పుడు ఉండలేదు. బీఆర్ఎస్ పురల్లో శూన్యమని, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఇప్పుడు బీజేపీకి వేస్తారు. కాంగ్రెస్ రారాదనేది వాళ్ళ మనసులో. బీఆర్ఎస్ గెలవది, ఓటు వేస్ట్ చేసుకుంటే ఎవరైనా గెలిచేదానికి వేస్తారు. ఎప్పుడైనా ఎంపీ ఉన్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, బీఆర్ఎస్ అని ఎప్పుడైనా ప్రాంతానికి వచ్చి ఒక్క రోజు కనబడిన పాపాన లేదు, గెలిచిన తర్వాత లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మందికి తెలియదు. ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి లాగానే, వంశీచంద్ర రెడ్డి కూడా అంతే. వచ్చి మళ్ళీ ఎలక్షన్కి ప్రజల సమస్యలు కాదు పట్టించుకుని, ఒక ధర్నా లేదు, ఒక రాస్తారోక లేదు, ఒక ప్రజల సమస్యలు పోరాటం చేసిన వ్యక్తి కూడా. అరుణమ్మ ప్రతి కార్యక్రమంకి వస్తాం, ఈ పార్టీ చేసే ప్రతి కార్యక్రమంకి వస్తాం. ఇప్పుడు అరుణమ్మ చేసింది ఉంది. నా మినిస్టర్ కాంగ్రెస్లోకి మినిస్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు కాలేజ్ కానీ, కస్తూర్బాయి పాఠశాల కానీ, మోడల్ స్కూల్ కానీ, హై స్కూల్ బిల్డింగ్, గర్ల్స్ హై స్కూల్ కానీ, బాయ్స్ హై స్కూల్ బిల్డింగ్ కానీ, ఈ రోడ్డు కానీ మొత్తం అరుణమ్మ ఉన్న పీరియడ్లోనే దానివాడ డెవలప్ పూర్తిగా డెవలప్ అయిందంటే అరుణమ్మనే చేసింది. ఎవడు ఎల్లారెడ్డి చేయలే, స్వర్ణమ్మ చేయలే, ఎవడు చేయలే. ఆమె 90% స్కోప్ ఆమె కొట్టింది. ఆమె ఒకటి మోడీ వేవ్ ఒకటి ప్లస్ ఆమె స్థానికంగా ఇట్లకెళ్ళి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థినే, ఇంతకుముందు గతంలో నిలబడిన అభ్యర్థినే, ఇప్పుడు ఆల్రెడీ నిలబడ్డ అభ్యర్థినే. అట్లా కాకుండా కూడా ఆమె ఇట్లకెళ్ళి నారాయణపేట లోకల్ కాన్స్టిట్యున్సీ పుట్టిన గడ్డ, ప్లస్ ఇప్పుడు మహబూబ్నగర్, నారాయణపేట, మక్తల్ ఆమెకు అనుకూలమైన కాన్స్టిట్యున్సీ వల్ల మహబూబ్నగర్, షాద్నగర్, జడ్చర్ల అన్నీ ఆమెకు తెలిసిందే అనుకూలమైన కాన్స్టిట్యున్సీ. 100% ఆమె 1,00,000 మెజార్ తోటి గెలిచే అవకాశాలు 100% ఉంటాయి. అన్న ఏం పేరేనా? రాజు. ధన్వాడ. సందారాజు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, దీంట్లో ఏ పార్టీల మధ్య పోటీ ఉంటుంది, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? డీకేనే గెలిచేది. ఇప్పుడు రాముని భక్తుడు ఎవరు? హనుమంతుడు. హనుమంతు భక్తుడు మోదీ. ఇంకేందుకు వేస్తారు ఓటు? అందరూ వేసేది బీజేపీకి వేస్తాం. ఊగా అండి గుడ్డి మాటలు ఇవి.
పైన వచ్చేది మోదీ, ఇక్కడ గెలిచకపోయినా మారన. నమ్మకం ఉందా ఆమె గెలిస్తే ఇక్కడ పనులు చేస్తారని? కన్ఫామ్గా పక్క 100%. ఆమె తప్పితే ఇంకా బీజేపీ బలపడింది. దేశంలో మోదీ ఉండాలి, రాష్ట్రమే పిల్లిగా. ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 గ్యారెంటీలు అబద్ధాల గ్యారంటీ చెప్పింది, గ్యారంటీలు కాదు, అబద్ధాల గ్యారంటీ చెప్పి మందిని మభ్య పెట్టి గెలిచింది. పోతుంది 6 నెలల్లో పడిపోతుంది, పడిపోతుంది. ఎంపీ ఎలక్షన్ వరకు పడిపోతుంది. ఎందుకని ఎట్లా? చూసుకుంటూ పైజాలు చూస్తలేరా, రైతులు ఎంత బాధపడదు తెలుసు ఇప్పుడు. నిలబడదంటారు. సో ఇక్కడ బీజేపీ అయితే పక్కా గెలుస్తుంది. గెలుస్తుంది, 100% గెలుస్తుంది, 100% 100%.